ఫుడ్ ఫెస్టివల్కి స్వాగతం పలుకుతున్నాను సార్. మా పిల్లలందరూ కూడా మా పిల్లలందరూ కూడా ఒక 2 రోజుల నుంచి చాలా కష్టపడ్డారు సార్. ఇక్కడ సండే అంతా అదే పనులు ఉన్నారు, నేర్చుకున్నారు వంటలు. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు ఆ వంటల్ని టేస్ట్ చేయండి, తర్వాత అవి ఎట్లా తయారు చేసిన వాళ్ళని అడగండి. ఆ తర్వాత ఎందుకు ఏ విధంగా మన ఎదుగుదలకు ఉపయోగపడితే కూడా వాళ్ళని అడగండి సార్. వాళ్ళు ఆలు చిప్స్ ఇది ఓపెన్ చేయలేదు, ఆలు చిప్స్ ఓపెన్ చేయలేదు, ఓపెన్ చేయలేదు. ఆలు చిప్స్ సార్. ఇది గోంగూర పచ్చడి, ఇది గోంగూర పచ్చడి. ఏంది ఇది? గోంగూర పచ్చడి. అందరూ ఇది కూడా కొంచెం అది చిన్న. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్ పేరుతోటి మరి పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ సమావేశంలో ఒక ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించమని చెప్పడం జరిగింది. కాబట్టి విద్యార్థుల యొక్క పేరెంట్స్ వారు వివిధ రకాల తెలంగాణ వంటకాల పైన దృష్టి పెట్టి మరి తయారు చేసుకొని వచ్చి పాఠశాలలో ప్రజెంట్ చేయవలసిందిగా కోరడం జరిగింది. ఆ విధంగానే ఈరోజు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు మరి పాఠశాలకు వివిధ రకాలైనటువంటి వంటకాలు తీసుకొని రావడం జరిగింది. అందులో పరిశీలించి చూశాము మేము కూడా. మరి ఇది ఎందుకు ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నామంటే విద్యార్థులు బయట ఫుడ్కు అలవాటు పడకుండా ఇంట్లోనే సొంతంగా తయారు చేసుకుని తినే విధంగా, మరి బయట దొరికేటువంటి జంక్ ఫుడ్స్ కు అలవాటు పడకుండా బర్గర్లు, పిజ్జాలు తినకుండా మరి ఇంటి వంటకాలు తినే ఉంటే మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకున్న వాళ్ళం అవుతామని ఈ రకంగా చేస్తే మరి మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవచ్చని తెలియజేస్తున్నాం. యొక్క సాంప్రదాయాలను అనుగుణంగా వంటలను తయారు చేసుకొని సొంతంగా ఇంట్లోనే రుచిస్తే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు అనే ఉద్దేశంతో ఒక ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించడం జరిగింది. అందులో పాల్గొన్నటువంటి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తుంది.
ఈరోజు గోవిందరావుపేట మండలం పసరాలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో దాదాపు 100 నుంచి 150 మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది. ఇందులో చాలా రకాలు రోజు మనం తినే అయినా అన్ని ఒకచోట పేర్చి ఒక దగ్గర పెట్టి తినడం అనేది చాలా కొత్త అనుభూతిని ఇస్తా ఉన్నది. మరి ఇలాంటి కార్యక్రమాలు తెలంగాణకు ప్రతీకంగా ఉన్నటువంటి సాంప్రదాయం ఏదైతే ఉందో మరి ఇది గతంలో మరి ఎప్పుడు కూడా మన పాఠశాలలో చూడలేదు. మరి ఇంత చక్కటి కార్యక్రమం, ఇంతమంది పిల్లలతోటి ఇన్ని రకాల వంటలు ఒకే కాడ వాస్తవంగా చాలా రోజులైంది. ఇన్ని రకాలు ఒకే రోజు రుచి చూడడం అనేది నిజంగా ఎన్ని పెళ్లిలకు పోయినా, ఎన్ని ఫంక్షన్లకు పోయినా, ఎన్ని హోటల్స్కి పోయినా కూడా ఒకే దగ్గర నవరసాలు ఉట్టిపడినట్టు అన్ని రకాల వంటలు కూడా అన్ని కూడా ఒకదానికంటే ఒకటి మించి చాలా బ్రహ్మాండంగా రుచిగా ఉన్నాయి. మరి ఈ కార్యక్రమం కోసం పిల్లలు ఒక 2-3 రోజుల నుంచి వెళ్ళి వారు దాని మీద ఎక్సర్సైజ్ చేస్తుంటారు. ఏది ఏమైనా మరి ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన పిల్లలకు, పాఠశాల యాజమాన్యానికి అందరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఫుడ్ ఫెస్టివల్ కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు చాలా సుదినము. జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు అందరికి కూడా. జెడ్పీహెచ్ఎస్ పసరా ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులందరికీ కూడా జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు. రైతు పండించినటువంటి పంటని అన్ని విధాలుగా మన అన్ని రకాల కూరగాయలతో, అన్ని రకాల దినుసులతో ఉన్నటువంటి ఆహారం మన తెలంగాణ రాష్ట్ర సాంప్రదాయక వంటకాలన్నీ కూడా చాలా అద్భుతంగా చేసినారు. ఈ రోజున పిల్లలు ఎంతో కష్టపడి వారందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత చక్కటి కోఆర్డినేషన్ చేసి ఇంత చక్కగా దీన్ని నిర్వహించినటువంటి మరి హెచ్ఎం గారికి కావచ్చు, ఉపాధ్యాయులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు, నమస్కారం.